శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. అందరికీ నమస్కారం. మరల వేరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ కౌసల్య. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. మూక పంచసతిలో మూకర్ అన్నారు, కామాక్షికి గురువుకి భేదం లేదు అని. ఆ విధంగా మహాపెరివ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామికి ఆ కామాక్షికి తేడా లేదు. ఆర్కాట్ యాత్ర ముగించుకుని మహాపెరివ తిరువళ్ళూర్ వేంచేశారు. ఇది వైద్య వీర రాఘవర్ క్షేత్రం. ఇక్కడ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన సంఘ సేవ చేశారు మహాపెరివారు. తిరువళ్ళూరులో పెరియవా ఉన్నప్పుడు అన్నదానం శివ కాలం చేశారు అనే విషయం పెరియవాకి తెలిసింది. ఈ అన్నదానం శివ దాచుకున్న 160 రూపాయలు తిరుచి నుంచి ఒక భక్తుడు వచ్చి మహాపెరియవాకి అందజేశాడు. పెరియవా వెంటనే అన్నారు, అన్నదానం శివ ఎన్నో లక్షల మందికి అన్నదానం చేశాడు. అతని ద్వారా దాశాంతి తీర్చుటకు తిరువళ్ళూరులోని హరిజన్ కాలనీలో ఉన్న ఒక కొలను పాడుపడిన స్థితిలో ఉంది. ఆ కొలను బాగు చేయించి అక్కడున్న ప్రజలకు దాహశాంతి తీరేలా ఈ అన్నదాన శివ డబ్బులు ఉపయోగించి దానిని ఉపయోగంలోకి తీసుకువచ్చారు పెరియవ. మహాపెరియవ తిరువళ్ళూరు యాత్ర పూర్తి చేసుకుని తిరుమహిషికై వచ్చారు. ఇది గొప్ప వైష్ణవ క్షేత్రం. ఈ తిరుమహిషి ఆళ్వారు నివసించారు ఇక్కడ. అదే విధంగా శైవులకి ఇది గొప్ప క్షేత్రం. స్వామి మనోనుకులేశ్వర్, అమ్మవారు శీతలాంబిక. ఇక్కడ దర్శనం పూర్తి చేసుకుని పెరియవ పూందమల్లికి వచ్చి అక్కడ దర్శనం పూర్తి చేసుకుని కోయంబేడుకు వచ్చారు. ఆ రోజుల్లో కోయంబేడు ఒక గ్రామం. అసలు పేరు కుశలవపురి. రాముడు తనయులైన లవుడు కుశుడు ఇక్కడ ఉండి పూజ చేశారు. పెద్ద శివాలయం స్వామి కుశలేశ్వరుడు. దాని పక్కన పెద్ద పెరుమాళి దేవాలయం ఉంది. అందులో వాల్మీకి, సీత, కుశుడు, లవుడు సన్నిధులు ఉన్నాయి. కుశలవపురి సాక్షికి ఈ దేవాలయం. పెరియవ 1930లో కోయంబేడు వరకు వచ్చారు, కానీ చెన్నైకి రాలేదు. 1932లో చెన్నైకి విజయం చేశారు. మహాపెరియవ కోయంబేడు నుంచి పక్షి తీర్థం తిరకుళకుండ్రంకి విచ్చేశారు. ఇది పెద్ద క్షేత్రం. స్వామి వేదగిరీశ్వర్. ఇక్కడ భారద్వాజ ముని వేదం అధ్యయనం చేశారు. ఎన్నో సంవత్సరాలు చేసినా కానీ పూర్తి అవ్వలేదు. అనుమానం వచ్చి బ్రహ్మని అడిగారు భారద్వాజ ముని. బ్రహ్మగారు చెప్పారు ఒక ఉదాహరణతో. ఒక గుప్పెడు మన్ను తీసుకుని పక్కనే ఒక కొండ శిఖరం సృష్టించి, నువ్వు ఈ గుప్పిడి మట్టి అంతా వేదాధ్యయనం చేశావు, కానీ చదవవలసినది ఈ కొండ శిఖరం అంతా. అందుకనే ఈ ఊరు వేదంతో నిండింది. పెరియవ ఆ క్షేత్రం దర్శించి ఆ కొండను గిరి ప్రదక్షిణం చేశారు. ఆ రోజుల్లో పెరియవ చేసిన గిరి ప్రదక్షిణాలు చాలా కష్టమైనవి. ఎందుకంటే ఎలాంటి రోడ్లు వసతులు లేవు. అక్కడి నుంచి పెరియవ 1931లో చెంగల్పట్టుకి వచ్చారు. అక్కడ పెరియవాని చెంగల్పట్టులో ఉన్నప్పుడు పాల్ బ్రుంటన్ అనే విదేశీయుడు పెరియవాని కలిశాడు. పాల్ బ్రుంటన్ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశాడు. ఆ సమయంలో ఇండియాలో పర్యటిస్తూ తన అనుమానాలు నివృత్తి చేసుకున్నట్టుకు చాలా పెద్దవారిని కలిశారు. అదే సమయంలో కెఎస్ వెంకటరమణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వెంకటరమణి పెరియవ భక్తుడు. ఆయన, నువ్వు మా గురునాథరైన మహాపెరియవాని కలిస్తే నీ సందేహాలు తీరవచ్చును, కానీ మొదట నువ్వు ఆయనని కలవడానికి ఆయన అనుమతి తీసుకోవాలి. పెరియవ ఇంతకుముందు విదేశీయులకు ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో తెలియదు, కావున నేను పెరియవాని కలిసి చెప్పి తీసుకువెడతాను అని వెంకటరమణి చెంగల్పట్టులో పెరియవాని అనుమతి కోరారు. దానికి పెరియవ సరే అన్నారు. ఇద్దరు పెరియవ దర్శనం చేసుకున్నారు. పెరియవాని చూడగానే ఒక గొప్ప అనుభూతి కలిగింది పాల్ బ్రింటన్కి. పాల్ బ్రింటన్
పెరియవాని ఒక ప్రశ్న వేశారు. ప్రపంచంలో యుద్ధాలు ఆగి శాంతి ఉండాలంటే ఏమి చేయాలి? దానికి పెరియవా అన్నారు, ప్రపంచ దేశాలు తిండి ఏర్పాటుకి, వసతుల ఏర్పాటుకి ఖర్చు పెట్టే కంటే ఎక్కువ ఆయుధాలు సమకూర్చడంలో ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. దీనికి నువ్వు ఏం చెప్పుతావు అని అడిగారు. దానికి పాల్ బ్రింటన్, ఆయుధాలన్నీ నాశనం చేస్తే యుద్ధాలు ఆగి శాంతి వస్తుంది కదా అని బదులిచ్చాడు. ఈ జవాబు విన్న పెరియవా చిరునవ్వుతో, ఆయుధాలు లేకపోతే యుద్ధాలు కొట్లాట్లు జరగవా? ఏ రాయో రప్పో చెట్టుతోనైనా కొట్టుకోగలరు. దానికి ఒకటే మార్గం, ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకుని, అన్యోన్యత పెంచుకుని, అదే విధంగా స్పిరిచువాలిటీ పెరిగితే గాని ప్రపంచ శాంతి ఉండదు అని అన్నారు. ఆధ్యాత్మికత ఒకటే మార్గం శాంతి చేకూర్చగలదు అని అన్నారు. ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకున్నారు. పాల్ బ్రింటన్ తనకి యోగాభ్యాసం నేర్చుకోవాలని ఉన్నది, తనని శిష్యుడిగా చేర్చుకోమని అడిగితే, పెరియవా, నేను ఒక మఠాధిపతిని, ఇవన్నీ ఒప్పుకోవు. నాకున్న పని ఒత్తిడి వల్ల ఒక మనిషికి నేను ఏమీ నేర్పలేను అని, నువ్వు కావాలంటే దక్షిణ దేశంలో తిరువన్నామలైలో ఉన్న రమణ మహర్షిని కలువు, ఆయన వద్ద శిష్యరికం చేసి తరించు అని దీవించారు. రమణ మహర్షి చరిత్రలో పాల్ బ్రింటన్ యొక్క ప్రాముఖ్యత, ఆయన ఏ విధంగా తిరువన్నామలలో ఉండి తరించారో తెలుస్తుంది. పెరియవాకు చాలా ధన్యవాదాలు పాల్ బ్రింటన్ చెప్పారు. పెరియవా కాశీయాత్ర కొరకు ఎన్నో క్షేత్రాలు దర్శిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ ముందుకు సాగుతూ ఆర్కాడ్, కాంచీపురానికి వెళ్ళారు. 1931 జనవరి 25న మొట్టమొదటిసారిగా కాంచీకి విజయం చేశారు పెరియవా. కాంచీ మఠానికి కామాక్షికి చాలా సంబంధం ఉంది. శ్రీ శంకరాచార్యులు సర్వజ్ఞపీఠం కాంచీలో స్థాపించి దానికి మొట్టమొదటి పీఠాధిపతిగా ఉన్నారు. పెరియవా కామాక్షి దర్శనం చేసుకుని ఉత్తరమేరూరు, వందవాసి, గుడియాతం, కాట్పాడి, వేలూరు, వేపూర్, పాకాల ద్వారా శ్రీకాళహస్తికి శివరాత్రి దర్శనం కోసం పెరియవా విచ్చేశారు. ఆ తరువాత స్వర్ణముఖిలో స్నానం చేసి కాళహస్తి గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని కాళహస్తీశ్వరుని దర్శనం, జ్ఞానప్రసూనాంబ దర్శనం చేసుకున్నారు. ఇది పంచభూత క్షేత్రం, వాయులింగ క్షేత్రం. భక్త కన్నప్ప నివసించిన ప్రదేశం. 64 మంది నాయనార్లలో భక్త కన్నప్ప ఒకరు. కన్నప్ప కొండను కూడా పెరియవా దర్శించారు. కాళహస్తి రాజా పెరియవా తన ఆస్థానానికి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. కాళహస్తి నుంచి పెరియవా తిరుపతికి విజయం చేశారు. తిరుపతిలో బ్రహ్మాండమైన కోలాహలంతో పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. మొదట గోవిందరాజుని దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్ళారు. 1931లో తిరుమల దారి చాలా కఠినమైనది, వనాంతర ప్రదేశం. చాలా కష్టపడి జనం పైకి వెళ్ళి దర్శనం చేసుకునేవారు. తిరుమల దేవస్థానంలో ఉన్న ఉద్యోగులు, పురోహితులు ఎంతో గౌరవంగా పూర్ణ కుంభంతో పెరియవాని ఆహ్వానించి తీసుకుని వెళ్ళారు. శ్రీ శంకరాచార్యులు ఏ ఏ దేవాలయాల్లో యంత్ర ప్రతిష్ఠ చేశారో ఆ దేవాలయాలకి కాంచీపీఠానికి ఒక సంబంధం ఉంటుంది. తిరుమల దేవాలయానికి కాంచీ పీఠాధిపతులకు సకల సౌకర్యములు దేవస్థానం వారు చేయవలెను. అలాగే శ్రీనివాసుకి చామరం వీచడం అనే సంప్రదాయం ఉంటుంది. మిగతా కొన్ని పూజలు కూడా పీఠాధిపతులు నిర్వహిస్తారు. హుండీలో నవరత్నాలు సమర్పించి పెరియవా దేవస్థానం వారి భిక్షావందనం స్వీకరించారు. ఆ తర్వాత పాపనాశం, ఆకాశగంగా మొదలగును దర్శించుకుని వెంకటగిరికి విచ్చేశారు. పెరియవా వెంకటగిరి రాజా సకల మర్యాదలు చేశారు. ఆ తర్వాత పద్మావతి తాయారుని దర్శించుకుని వరుసగా అనేక ఊర్లు చూసుకుంటూ బుక్కే, నగరి దర్శించుకున్నారు. నగరిలో ఉన్నప్పుడు ఒక విద్వత్తు సదస్సు జరుగుతోంది 1932లో. ఆ సమయంలో పెరియవా పూర్వాశ్రమ తల్లిగారు కుంభకోణంలో కాలం చేశారు అని టెలిగ్రామ్ వచ్చింది మఠానికి. మేనేజర్ ఆ టెలిగ్రామ్ తీసుకుని ఆ విద్వత్ సదస్సుకు వచ్చారు. పెరియవా అతన్ని ఆపి, ఆ సదస్సులో ఒక సన్యాసి తల్లి పరమపదిస్తే ఏం చెయ్యాలి అని అడిగారు. అది విన్న విద్వాంసులు తెల్లబోయారు. ఏం మాట్లాడాలో తెలియలేదు. అందరికీ అర్థమైంది పెరియవా తల్లి కాలం చేశారు అని. అందరూ మౌనంగా ఉన్నారు. పెరియవా దండం తీసుకుని బయలుదేరారు మౌనంగా. అక్కడ కైలాసకోన
సదాశివ కోన, అమ్మవారి కోన అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అది చాలా రమ్యమైన ప్రదేశం. అచ్చటికి వెళ్ళి పెరిగివా స్నానం చేశారు. ఆయనతో పాటు అందరూ స్నానం చేశారు. ఆ తర్వాత మఠంలో పెరిగివా తల్లి గారికి చేయవలసిన దాన ధర్మాలు మఠంలోని శిష్యులు చేశారు. పెరిగివా మౌనంగానే ఉన్నారు. ఒక సన్యాసి తన తల్లి కాలం చేస్తే స్నానం చేయాలి అంతే, వేరే ఏమీ చెయ్యరాదు. ఆ తర్వాత కార్వేట్ నగరానికి విచ్చేశారు 1932లో మహాపెరివ. హర హర శంకర, జై జై శంకర. మరో వీడియోలో కలుద్దాం మనం.